Welcome to Lata ZTZ online classes. This is part 7 of laws of motion of class 9 physical science. In this part, we are going to learn about outward motion. So, what is outward motion and what is the importance of it? So, this outward motion was invented in 1784 by Rev. George Outward's laboratory equipment to verify the Newton's law of motion with constant acceleration. So, this is invented by George Outward. This outward motion is common classroom device used to demonstrate principle of classical mechanics. So, this ideal outward motion consists of two objects of M1 and M2 by an extensible massless string. This is string over a massless pulley. So, this is massless pulley, this is called outward motion. So, what is the use of outward motion is the motion provides a way for students and scientists to confirm through demonstration and to better understand Newton's second law of motion and other principles of physics and mechanics. So, this is very useful in understand the Newton's second law of motion. The two masses to be hung from the ends of the string, for example, will not move on their own as long as they are equal. Changing one of the masses so that they are not equal will result in an accelerating upward and other downward, both at an equal and constant rate which does not change regardless of the size of either of the two masses. So, here in this outward motion there are two masses. If these masses are equal, this will not move, it will be at constant, but if the masses are changed, it will accelerate. So, a very large mass and a very small mass both accelerate at the same constant rate as two masses that differ only slightly, and this motion allows this fact to be demonstrated under the laboratory conditions. So, outward motion is very useful to understand Newton's second law. So, outward motion అనేదాన్ని 1784 సంవత్సరంలో రేవ్ జార్జ్ ఆట్వుడ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఇక్కడ ఇది ఒక పరికరము, న్యూటన్ గమన నియమాలు సరిచూడటానికి ఉపయోగించే పరికరం ఈ ఆట్వుడ్ యంత్రం. తరగతి గదిలో గతిశాస్త్రంకు సంబంధించిన విషయాలు చర్చించుటకు ఉపయోగిస్తారు. ఈ ఆట్వుడ్ యంత్రంలో ఈ పటంలో చూపినట్టు ఒక కప్పి, ఈ కప్పి ద్వారా సాగే గుణం లేని ఒక తాడుకు రెండు చివర్లో రెండు ద్రవ్యరాశులు అంటే వేరువేరు ద్రవ్యరాశులు M1 M2 గల భారాలు వేలాడుతూ ఉంటాయి. దీని ద్వారా మనము విద్యార్థులకు న్యూటన్ రెండవ గమన నియమం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ రెండు ద్రవ్యరాశులు ఒక కప్పి ద్వారా తాడుకు వేలాడుతుంటాయి కాబట్టి ఈ రెండు ద్రవ్యరాశులు సమానమైతే అవి స్థిరంగా ఉంటాయి, అంటే కదలకుండా ఉంటాయి. ఒకవేళ ద్రవ్యరాశులు వేరువేరుగా ఉంటే ఒకటి పైకి మరియు రెండవది కిందికి సమత్వరణంతో కదులుతుంటాయి. అధిక ద్రవ్యరాశి గల వస్తువు మరియు అల్ప ద్రవ్యరాశి గల వస్తువు రెండు ఒకే త్వరణంతో స్థిరమైన రేటుతో కదులుతూ ఉంటాయి. ఈ విషయాలను మనం ప్రయోగాత్మకంగా చూడొచ్చు ఆట్వర్డ్ మిషన్తో. మరి దీనికి సంబంధించిన సూత్రాలు మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఆట్వర్డ్ మిషన్ ఉందో దీంట్లో త్వరణాన్ని ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ ఈ ఆట్వర్డ్ మిషన్లో మనకి ఈ భారంపై ఏ యాక్సిలరేషన్ త్వరణం అనేది కింది వైపు పనిచేస్తుంది, దీనిపై పై వైపుకి పనిచేస్తుంది. దీని యొక్క మాస్ M1, దీని యొక్క మాస్ M2. అదేవిధంగా దీని యొక్క తాడు యొక్క తన్యత T అనుకున్నాం. అలా అప్పుడు ఏమవుతుంది, M1 యొక్క ద్రవ్యరాశి యొక్క FBD, ఇది M1 ద్రవ్యరాశిది FBD ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. దాన్ని గీసినట్టయితే మనకి ఇక్కడ కింది వైపుకు M1G పనిచేస్తుంది, పై వైపుకి టెన్షన్ ఫోర్స్ తన్యత బలం పనిచేస్తుంది. మరి అలా పనిచేసినప్పుడు దీని యొక్క ఫలిత బలం ఏమవుతుంది, ఇక్కడ దీనికి కింది వైపుకి యాక్సిలరేషన్ కూడా పనిచేస్తుంది. కాబట్టి F నెట్ ఏమవుతుంది, M1 ఇంటూ A అవుతుంది. మరి F నెట్ M1A అవుతుంది, కానీ దీనికి ఇటువైపు M1G కూడా పనిచేస్తుంది -T. సో, M1G - T ఈక్వల్ టు M1A అవుతుంది. కాబట్టి M1G - M1A ఈక్వల్ టు T ఆర్ మనకి ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు మొదటి సమీకరణం వచ్చింది. A ఈజ్ ఈక్వల్ టు M1G - T బై M1. ఇది M1 ద్రవ్యరాశిపై ఏ త్వరణాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా
m1 కింది కదులుతుంటే m2 పైకి వెళ్తుంది కాబట్టి వీటి త్వరణాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనం m2 యొక్క FBDని చూసినట్టయితే దీనికి కింది వైపుకు m2g, పై వైపుకి తన్యత బలం T లాగుతుంది. దీనిపై పై వైపుకి త్వరణం A పనిచేస్తుంది. మరి దీనికి కూడా మనం ఫలిత బలం రాసినట్టయితే Fnet = m2a అంటే T minus m2g is equal to m2a. So T is equal to m2a plus m2g. So A is equal to T minus m2g by m2. కానీ ఇక్కడ ఈ 1వ సమీకరణము మరియు ఈ 3వ సమీకరణము రెండు సమానము. ఇది కూడా T తన్యత బలానికి, ఇది కూడా T తన్యత బలానికి మనకి సూత్రం వచ్చింది. ఏమొచ్చింది? ఇక్కడ m2a ప్లస్ m2g, ఇక్కడ m1g మైనస్ m1a వచ్చింది. ఈ రెండింటిని మనం సమానం చేస్తే 1 మరియు 3 సమీకరణాలను సమానం చేసినప్పుడు మనకి g పదాలన్నీ ఒకవైపుకి, a పదాలన్నీ ఒకవైపుకి తీసుకువచ్చాము. ఆ తర్వాత దీంట్లో g కామన్ తీసాం, దీంట్లో a కామన్ తీసాం. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు మనకి m1 మైనస్ m2 ఇంటూ g బై m1 ప్లస్ m2 అనే సూత్రం వచ్చింది. మనం ఇది త్వరణాన్ని కనుక్కోవడానికి వాడుకుంటాం. మరి ఈ a విలువను 1వ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే t ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ సమీకరణం వచ్చింది. దీన్ని మనము సింప్లిఫై చేస్తే మనకి చివరికి t ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. ఏమిటది? m1g ఇది చెప్పుకోవచ్చు మనం 2m1 m2g బై m1 ప్లస్ m2. సో ఈ సూత్రాన్ని మనం t కనుక్కోవడానికి వాడుకుంటాం. ఏంటది? 2m1 m2 ఇంటూ g బై m1 ప్లస్ m2. సో ఈ సూత్రాల ద్వారా మనము ప్రాబ్లమ్స్ చేస్తాం. సో see here, if we take the outward motion here, if m1 is greater than m2, this m1 is greater than m2 in this figure. So if we draw the FBD of m1, mass m1, this is first m1 body. So if we draw free body diagram FBD, this downwards m1g is working and upside T tension force is working and downwards acceleration is working on this body. So the net force is m1 of m1 is equal to Fnet is equal to m1a. But what is Fnet here? Yes, that is m1g minus T is equal to m1a. So by this we can got m1g minus m1a is equal to T, or a is equal to m1g by T by m1. This is equation 2 and this is equation 1. As it is, if we take the FBD of second body, this is second one, same here m2g upward T, but the acceleration acting as upward. So here we have to take m2 is equal to Fnet equal to m2a. But what is Fnet here? Yes, this is T minus m2g. So T minus m2g is equal to m2a. So T is equal to m2a plus m2g, and from this a is equal to T minus m2g by m2. But here T and in first case T is equal. So from 1 and 3 equations we can equal this one. m1g minus m1a is equal to m2a plus m2g. If we take all g words in the left side and all a words in right side, and we take common of g here and take common of a here, so we can find that a is equal to m1 minus m2 into g by m1 plus m2. So this formula we are going to use in the problem solving. After that, if you substitute a value in this equation, we got T formula. So what is T formula? This is our T formula. This is m1 plus m2. So T is equal to 2 into 2 m1 m2g by m1 plus m2. So this is T formula and this is A formula. By this only we are going to solve the problem. So here is a problem. What is this problem? See, an upward motion is set up like the figure to the right. If m1 is 4 kgs, here m1 is 4 kgs and m2 is 2 kgs. Then what is the acceleration of the system when masses are released, where g equal to 10 meter per second square. So here given
m1 is equal to 4, m2 is equal to 2 and g is equal to 10 meter per second square. So we know that formula is A is equal to m1 minus m2 into g by m1 plus m2. So 4 minus 2 into 10 by 4 plus 2. This is 2 into 10 by 6. So 20 by 6, that is 10 by 3, that is 3.33 meter per second square. So by this formula we are going to use this formula and we calculating the acceleration here. So problems ఎలా చేయాలి అంటే చూడండి, మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాడు, దీన్ని చూద్దాం. ఈ సమస్యలో మనకి ఈ ఆర్ట్వుడ్ యంత్రంలో m1 ఇచ్చాడు 4 కిలోలు అండ్ m2 ఇచ్చాడు 2 కేజెస్. అయితే త్వరణం కనుక్కోమన్నాడు, g కూడా ఇచ్చాడు 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి m1 4 కేజీలు, m2 2 కేజెస్, g 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మన సూత్రం ఇది A is equal to m1 minus m2 into g by m1 plus m2. దీంట్లో వీటిని మనం ప్రతిక్షేపిస్తే A is equal to 4 minus 2 into 10 by 4 plus 2. 4 minus 2 2 అవుతుంది. సో 2 into 10 by 6. సో 20 by 6 అంటే 10 by 3 అంటే 3.33 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా మనకి వచ్చింది. కాబట్టి ఈ సూత్రం సహాయంతో మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం అండ్ ప్రశ్నలకి జవాబులు కూడా రాయబోతున్నాం. మరి ప్రశ్నలు ఏమున్నాయి ముందుగా మనం చూద్దాం. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ టు ఫైండ్ అవుట్ ద యాక్సిలరేషన్ ఇన్ ద అవుట్వర్డ్ మిషన్. సో an outward motion is set up like the figure to right. So this is the figure. If m1 is 8, so here m1 is 8 and m2 is 4, then find the acceleration of the system when the masses are released, where g is equal to 10 meter per second square. And second one, find the tension in the string. And third one, draw the FBD of mass m1 and draw the FBD of mass m2. Okay, so ఇది ప్రాబ్లం కాబట్టి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ప్రాబ్లమ్స్ సేమ్గా ఉంటాయి. కాబట్టి తెలుగు కూడా మనము క్వశ్చన్ చదివి ఆన్సర్ చేద్దాం. పక్క పటంలో చూపిన విధంగా ఒక ఆర్ట్వుడ్ యంత్రం ఇవ్వబడింది. m1 8 కేజీలు మరియు m2 4 కేజీలు అయిన వ్యవస్థ యొక్క త్వరణం కనుక్కోండి. g is equal to 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్. రెండవది దారం యొక్క తన్యతను కనుక్కోండి. m1 యొక్క FBD గీయండి, m2 యొక్క FBD గీయండి. సో ముందుగా మనం త్వరణాన్ని కనుక్కుందాం. ఇంతకుముందే మనం త్వరణానికి సూత్రం చూసాం. చూడండి, ఇక్కడ మనం త్వరణానికి సూత్రం మనకి A is equal to m1 minus m2 into g by m1 plus m2. సో m1 minus m2 into g by m1 plus m2. సో ఇక్కడ మనం సూత్రం రాసుకుందాం. ముందుగా A is equal to m1 minus m2 into g by m1 plus m2. సో ఇక్కడ m1 ఎంత ఇచ్చాడు మనకి 8 అండ్ m2 ఎంత ఇచ్చాడు 4. కాబట్టి 8 మైనస్ 4, g ఎంత ఇచ్చాడు 10 ఇంటూ 10 బై m1 ప్లస్ m2 అంటే 8 ప్లస్ 4. సో సింపుల్గా నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 8 మైనస్ 4 4 అవుతుంది. సో 4 ఇంటూ 10 బై 8 ప్లస్ 4 12 అవుతుంది. సో 4 1s 4 3s అండ్ అగైన్ ఇది 10/3 వచ్చింది అంటే 3.33. సో చివరికి మనకు వచ్చిన ఆన్సర్ A is equal to 3.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇది మన 1వ ప్రాబ్లంలో ఫస్ట్ వన్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సేమ్ ఆన్సర్, సేమ్ ప్రొసీజర్. సో ఇన్ ఫస్ట్ వన్ ఈజ్ దిస్. వి ఫైండ్ ద A. నెక్స్ట్ దారం యొక్క తన్యత, టెన్షన్ ఫోర్స్ కనుక్కోమంటున్నాడు. సో మనం చేద్దాం. తన్యత చూడండి, దారం యొక్క తన్యతను కనుక్కోవడానికి మనకి ఇది సూత్రం. సో ఇక్కడే మనం చేద్దాం. మనకి m1 8 ఇచ్చాడు 8 kgs అండ్ m2 4 ఇచ్చాడు 4 kgs. ఓకే, సో ఫస్ట్ వన్లో సెకండ్ వన్కి తీసుకుంటున్నాం. ఫస్ట్ సూత్రం రాయండి. T ఈజ్ ఈక్వల్ టు ఇది సూత్రం. సో దీంట్లో ప్రతిక్షేపిద్దాం. సో 2 ఇంటూ m1 8 ఇంటూ m2 4 ఇంటూ g మనకి 10 ఇచ్చాడు బై m1 ప్లస్ m2 దట్ ఈజ్ 8 ప్లస్ 4 దట్ ఈజ్ 12. ఓకే, సో నా ఐఎమ్ గోయింగ్ టు క్యాన్సల్ దిస్. 2 1s 2 6
నెక్స్ట్ 2 4s 2 3s okay can't cancel. Next, okay, so we got 4 into 4 16, 160 by 3, so that is 3 5s are 15, 10 3 3s are 9.3. okay, so 53.3 newtons, this is our tension force. This is second one in first bit. Okay, we can find this one also. Here this m1g minus m1a is equal to 2. From this formula also we can calculate. So this is our second one. So next third one, m1 యొక్క fbd గీయండి. చూడండి మనం fbd ఎలా గీయాలి. సో fbd కూడా మనకి సేమ్ ఉంటుంది. చూడండి m1 యొక్క fbd ఈ విధంగా మనం గీస్తాం. సో ఫస్ట్ బిట్లో ఇది థర్డ్ వన్ కి ఆన్సర్, ఇది m1 యొక్క fbd, ఇది మీరు గీయవలసిన fbd పటం. ఓకే, ఈ బ్లాక్ డ్రా చేసి పైకి టెన్షన్ ఫోర్స్, కింది వైపుకు m1g పనిచేస్తుంది, m1 into g, అండ్ ఇక్కడ a అనేది పనిచేస్తుంది. ఓకే, ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, m2 యొక్క fbd. సో చూడండి ఇది m2 యొక్క fbd, ఇది గీయాలి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు ఇదే సేమ్ గీయాలి. ఇది m2 యొక్క fbd. ఓకే, సో నేను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు ఇరేజ్ దిస్. రెండవ ప్రశ్న, రెండవ ప్రశ్న, పక్కపటంలో వ్యవస్థ యొక్క త్వరణం. ఇది పక్కపటం మనకి ఇచ్చాడు. ఇక్కడ m1 10 kg ఉంది, m2 20 kgగా ఉంది. సో మనకి ఇచ్చింది g = 10 m/s². సో ఏమవుతుంది, మళ్ళీ మనం సేమ్ సూత్రంతో కనుక్కుంటాం. ఏంటది, a = m1 - m2 × g by m1 + m2. సో ఇక్కడ m1 - m2 అంటే 20 - 10 ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో 10 into g ఎంత, 10 ఇచ్చాడు, బై m1 + m2 10 + 20 30 అవుతుంది. ఓకే, సో 0 0 క్యాన్సల్, 10/3 మన ఆన్సర్ వచ్చింది. సో 10/3 m/s² అంటే b అనేది మన కరెక్ట్ ఆన్సర్. 10/3 m/s² వచ్చింది ఆన్సర్. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్, బి. ఇది రెండో బిట్. నెక్స్ట్ థర్డ్ వన్, పక్కపటంలో m1 పై ఫలిత బలం Fnet ఎంత, m1 పై ఫలిత బలం ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఫలిత బలం తెలుసుకోవాలి అంటే ఏం చేస్తాం చూడండి. మన ఫలిత బలానికి సూత్రము చూడండి, ఎప్పుడైనా సరే ఫలిత బలంకి మనం దీన్ని వాడతాం. Fnet = m1 × a, m1 × a. సో మనకి m1 ఆల్రెడీ వచ్చింది, m1 ఆల్రెడీ ఉంది ఇక్కడ, అండ్ m1 × a. సో ఫలిత బలం = m1a. ఎంత m1 మనకి ఇచ్చింది 20 kg, అంతే కదా, 20 kg. ఇక్కడ చూడండి m1 20 kg. సో 20 into ఏ ఎంత మనకు వచ్చింది, 10/3 వచ్చింది. సో 10/3 ఏమవుతుంది ఇప్పుడు, 20 into 10 దట్ ఈస్ 200, 200/3. సో మన ఆన్సర్ 200/3 న్యూటన్లు, అంటే ఏ అనేది మీ కరెక్ట్ ఆన్సర్.
200/3 ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పక్క పటంలో m2 ఫలిత బలము F నెట్. సో మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏంటి m2 మనం ఫలిత బలాన్ని ఎంతో కనుక్కోవాలి. సో చూడండి మనకు m2 m1కి m1a రాసాం, m2కి ఫలిత బలం ఏమవుతుంది? ఎస్, m2కి చూడండి ఇక్కడ కూడా m2a అంటే m1కి అయితే m1a, m2కి అయితే m2a అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అనేది చేస్తే మనకి దానిపై ఫలిత బలం ఎంత అనేది తెలిసిపోతుంది. కాబట్టి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ మనం చేయాలి. సో ఇక్కడ m2 ఎంత ఇచ్చాడు మనకి? m2 10 కిలోలు. సో ముందుగా మనం సూత్రం రాసుకుందాం. m2a, m2 మనకి 10 kgs అండ్ a మనకి వచ్చింది 10/3 కాబట్టి 10 10 100 కాబట్టి 100/3 న్యూటన్లు. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ 4వ దానికి బి. ఓకే, ఇంకా 5వది పక్క పటంలో m1. సో ఇక్కడ మనకి 5వ ప్రశ్న పక్క పటంలో m1 ద్రవ్యరాశి యొక్క త్వరణ దిశ ఇక్కడ ఇచ్చింది. ఈ పటానికి కాదు, ఈ మొదటి పటానికే మనం ఇంకా చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి పక్క పటంలో m1, ఏది m1? ఇది m1, ఇది కింది వైపుకు ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఈ పక్క పటంలో దారంపై గల తన్యత. సో ఇక్కడ ఈ పటంలో ఈ దారంపై గల తన్యత ఎంత అని మనం లెక్కించాలంటే మనం ఈ 10 20తో m1 m2తో మనం తన్యత బలాన్ని లెక్కించాలి. ఇందాకే మనం సూత్రం మనకి తెలుసు కాబట్టి దాంట్లో ఒకసారి మనం వేసి చూద్దాం. సో చూడండి ఇక్కడ ఈ సూత్రం ప్రకారము T = 2 × m1 m2 × g/m1 + m2. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 2 × m1 మనకి 10, m2 20, g 10/m1 + m2 10 + 20 30 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ చేస్తే మనకి పైన 10 10 100, 100 × 2 200/3 న్యూటన్స్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ 200/3 అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ 6th వన్కి. ఓకే, ఆ తర్వాత 7th వన్. 7th వన్కి మనకి ఇక్కడ ఇంకొక పటం ఇచ్చాడు. ఈ పటం సహాయంతో మనం చేద్దాం. సో 7th వన్ పక్క పటంలో ఈ దారంపై గల తన్యత బలం. ఇక్కడ మనకి ఇచ్చింది m1 10, 6, 10 6 రెండు ఇచ్చాడు. సో ఈ 10 6తో మనం చేసి ఎంత అని కనుక్కుందాం. సో మళ్ళీ మనకి ఇదే సూత్రంలో మనము వీటికి బదులుగా ఇక్కడ ఏం ప్రతిక్షేపించాలి? 10 6 అనే వాటిని ప్రతిక్షేపించాలి. అంతేనా మనకి ఇచ్చింది? ఎస్, 10 6. సో ఇక్కడ మనం 10 × 6 × 10 + 6 16 అవుతుంది. సో వీటిని మనం క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 8s, నెక్స్ట్ 2 5s 2 4s, నెక్స్ట్ 2 2s 2 3s, నెక్స్ట్ 2 1s 2 5s. సో 5 5s 25, 25 3s 75. 75 న్యూటన్లు మనకు వచ్చిన ఆన్సర్. సో 75 ఎక్కడ ఉంది చూడండి, మనకి బిలో ఉంది ఆన్సర్. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్ 7th వన్కి. నెక్స్ట్ లాస్ట్ వన్. ఒక ఆర్ట్వుడ్ యంత్రం నందు వేలాడదీసిన ద్రవ్యరాశులు సమానమైన త్వరణం విలువ ఏమవుతుంది? త్వరణం విలువ మనం త్వరణం అక్కడ ఉండదు కాబట్టి త్వరణం విలువ 0 అవుతుంది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్. సో you already do first one. Now second one. In adjacent figure, acceleration of the system is. So here we have to find the acceleration of this system. Here given is 10 kilograms and 20 kilograms, and we have to find out A first. So A equal to, we know that A equal to, okay, మనం ఈ పేజీలో చేద్దాం. సో మనకి ఇచ్చింది 10 20 m1 m2. సో మనకి ఏ కావాలి. సో ఇది మన ఏ సూత్రం. ఇక్కడ మనం 10 20 వేసి చేద్దాం. సో A = m1 - m2 × g/m1 + m2. సో A = m1 మనకి ఇచ్చింది 20,
సో 20 మైనస్ 10 20 minus 10 into 10 by m1 plus m2 20 plus 10 that is 30. So 20 minus 10 is 10. So 10 into 10 by 30 is 0 0 cancel. So this will become 10 by 3. So answer is 10 by 3. So 10 by 3, that is B is your answer for second one. Next third one, the net force M1 F net equal to what? So F net also we can find with the formula. So we already got A. So now we'll find F. So here F equal to what? So see here F net equal to M1A. So here we have to put the M1. What is M1? Given M1 is 20 and A we already found 10 by 3. So 20 into 10, that is 200 by 3 is our answer. So 200 by 3. So first one 200 by 3 newtons. So A is your answer for third one. Fourth one, the net force of M2 F net equal to, this is also same, M2A. So here we have to write M2 into A. M2 is what? That is 10. 10 into 10 by 3. So that is 100 by 3. So your answer is 100 by 3, that is B for fourth one. Next fifth one, the direction of acceleration on M1 is. So the M1 is here. So this is downwards. So B is your answer for fifth one. Next sixth one, tension in the string. So in this string, the tension, you have to find out the tension force. So again same formula, not same formula, for tension formula. Here is your tension formula. So in this formula we have to substitute M1 20 and M2 10. So this is our formula, 2 M1 M2G by M1 plus M2. So 2 into 20 into 10 into 10 by M1 plus M2, 20 plus 10, that is 30. So 0 0 cancel. Here 20 tens are 200, 200. Okay. What? 20 into 10, 200, 200 into, wait a minute. Already done this. Okay. Okay, what is given? 2 into M1 20, M2 10 and G also 10. M1 plus M2, that is 20 plus 10 30. So we cancel 0 0. Now what is the remaining? That is 2 into 20 40, 40 into 10. So our answer 200 by 3. Yeah, 200 by 3 is our answer. No, 400 by 3 is our answer. So see here 400, the remaining one, 20 into 10, 200, 200 into 2, 400, 400 by 3. Telugu medium, we also got 400 by 3. You also check your answer 400 by 3. That is correct one. Next, seventh one. Look at the adjacent figure, tension in the string. So in this another figure is given here, 10 and 6 is given, the masses are 10 and 6. So in this formula we have to substitute 10 and 6. So here 10 is as it is, but here 6. This is 6. So now it will become 10 plus 6, 16. So the 10 is as it is. So now cancel this. 2 1s are 2 8s are 2 3s are 2 4s are 2 5s are 2 2s are 2 1s are 2 5s are. So at last we 3 into 5 into 5, that is 75. So your answer is 75 newtons.
So B is your answer. Next, last one. In an outward motion, if the masses of the loads are equal, then the acceleration will be 0. So A is your answer. Okay. So if you want to calculate acceleration also same, because so see here, this is our acceleration formula. M1 M2 are same. So what will become M1 minus M2? That will become 0, because they are equal. 0 into G is 0. So 0 by something is 0. So 0 is your answer. Okay. Telugu medium ikkada meer okati ఇది చేసుకోండి. ఏది ఆరవది మనకి 400/3 వచ్చింది. మనం అక్కడ 2ని మర్చిపోయాం. సో డి అనేది కరెక్ట్ ఆన్సర్, ఏ కాదు. ఓకే, ఇది మీ క్వశ్చన్ పేపర్. So subscribe the channel and share the video.